నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆపరేషన్ పీఓకే రావల్కోట్ సభలో పేలిన పొలిటికల్ ఆటం బాంబ్. మా చేతికి గన్ ఇచ్చింది మీరే. పాక్ ఆర్మీ గుండెల్లో నిద్రపోతున్న సర్దార్ అమన్ ఖాన్. ఇస్లామాబాద్కు చుట్టుముడుతున్న ఉచ్చు. సొంత గడ్డపైనే పాకిస్తాన్కు తిరుగుబాటు సెగ. భారత్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? గ్లోబల్ జియో పాలిటిక్స్లో హాట్గా మారిన పీఓకే నిరసనలు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో ముఖ్యంగా అఖండ భారతదేశ సరిహద్దుల్లో ఒక భారీ భూకంపం సంభవించింది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి ఊపిరి పోస్తూ కశ్మీర్లో రక్తం పారించాలని చూసిన పాకిస్తాన్కు ఇప్పుడు సొంత ఇంట్లోనే ఊహించని ప్రళయం మొదలైంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకే ఇప్పుడు ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. ఒకప్పుడు భారత్కు వ్యతిరేకంగా ఎవరినైతే పాకిస్తాన్ వాడుకుందో ఇప్పుడు అదే పీఓకే ప్రజలు, నేతలు పాక్ ఆర్మీ కాలర్ పట్టుకుని నిలదీస్తున్నారు. మా చేతుల్లోకి తుపాకులు ఇచ్చింది మీరే, ఇప్పుడు మమ్మల్నే ఉగ్రవాదులు అంటారా అంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నేత సర్దార్ అమన్ ఖాన్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా జియో పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. అసలు పీఓకేలో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఆర్మీ సాగించిన దశాబ్దాల పాపం ఎలా బద్దలైంది? ఈ తిరుగుబాటు వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాలు ఏంటి? ఈ జియో పొలిటికల్ థ్రిల్లర్ వార్ డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్కోట్ ఒక భారీ బహిరంగ సభ. చుట్టూ వేలాది మంది ప్రజల ఆగ్రహవేశాలు. సరిగ్గా అదే సమయంలో స్టేజ్ పైకి వచ్చిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఫైర్ బ్రాండ్ లీడర్ సర్దార్ అమన్ ఖాన్ మైక్ పట్టుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఇస్లామాబాద్లోని ఆర్మీ జనరల్స్ గుండెల్లో బుల్లెట్లా దూసుకుపోయింది. మా చేతుల్లోకి తుపాకులు ఇచ్చింది మీరే. దశాబ్దాలుగా మీ స్వార్థ ప్రయోజనాల కోసం మా కాశ్మీరీ యువతను వాడుకుంది. మీ పాకిస్తాన్ సైన్యమే అంటూ ఇప్పుడు మా హక్కుల కోసం మేం ప్రశ్నిస్తుంటే మాపైనే ఉగ్రవాదులు ముద్రలు వేస్తారా, మమ్మల్ని దేశద్రోహులని పిలుస్తారా అంటూ అమన్ ఖాన్ చేసిన గర్జనతో సభ ఒక్కసారిగా హోరెత్తిపోయింది. పాకిస్తాన్ ఆర్మీ ఇన్నాళ్ళు దాచాలని చూసిన నగ్న సత్యాన్ని పీఓకే నడిబొడ్డున నిలబడి మరీ బట్టలు తీసేశారు. ఇక నిజానికి పీఓకేలో గత కొన్ని వారాలుగా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇది కేవలం ఒక రోజులో వచ్చిన ఆగ్రహం కాదు. దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకులు పీఓకే ప్రజలకు కేవలం ఒక బఫర్ జోన్ లాగా, ఉగ్రవాద స్థావరాలుగా మాత్రమే వాడుకున్నారు. కానీ అక్కడ కనీస వసతులు కనిపించలేదు. వారి మంచి చెడ్డలను పట్టించుకోలేదు. కనీసం తిండి బట్ట గురించి వారు ఆహాకారాలు చేస్తున్నా చూసి చూడనట్లు ఉండిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం పీఓకేను పూర్తిగా ముంచేసింది. అక్కడ పిండి పప్పుల ధరలు ఆకాశాన్ని తాకాయి. విద్యుత్ ఛార్జీలు భరించలేనంతగా పెరిగిపోయాయి. నిరుద్యోగం నరకం చూపిస్తుంది. వీటన్నిటికీ తోడు రాజకీయ హక్కులను కాలరాస్తూ పాక్ ఆర్మీ చేస్తున్న అణచివేతపై ప్రజలు తిరగబడ్డారు. రావల్కోట్, ముజఫరాబాద్ సహా పీఓకేలోని ప్రతి అంగుళం ఇప్పుడు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినదిస్తుంది. కథ ఇక్కడే గ్లోబల్ జియో పాలిటిక్స్ మలుపు తిరుగుతుంది. పీఓకేలో జరుగుతున్న ఈ అంతర్గత ప్రజా తిరుగుబాటును న్యూఢిల్లీ అత్యంత నిశితంగా గమనిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం అనేది భారత్ యొక్క స్పష్టమైన తిరుగులేని అధికారిక వైఖరి. గతంలోనే భారత పార్లమెంటు సాక్షిగా పీఓకే మాదే, దానికోసం ప్రాణాలైనా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు పీఓకే ప్రజలు పాకిస్తాన్ పాలన వద్దు, మాకు స్వేచ్ఛ కావాలని రోడ్లపైకి రావడం భారత్ వైఖరికి అంతర్జాతీయంగా మరింత బలాన్ని చేకూర్చింది. ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ ఎప్పుడు కాశ్మీర్ రాగం ఎత్తుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ కాశ్మీరీలే పాక్ ఆర్మీ ముసుగును తొలగించడంతో అంతర్జాతీయ సమాజం ముందు ఇస్లామాబాద్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ పొలిటికల్ థ్రిల్లర్లో మరో కీలకమైన ట్విస్ట్ చైనా. అవును, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిపిఈసి ప్రాజెక్ట్ ఈ పీఓకే గుండానే సాగుతుంది. ఇక పీఓకేలోని సహజ వనరులను, నీటిని దోచుకుంటూ చైనా పాకిస్తాన్లు బిజినెస్ చేసుకుంటుంటే స్థానిక కశ్మీరీలు మాత్రం ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే ఈ నిరసనలో చైనా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు వినిపిస్తున్నాయి. అటు చైనాకు ఇటు పాకిస్తాన్కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టడానికి భారత్ ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని అంతర్జాతీయ రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ పీఓకేలో పరిస్థితి పూర్తిగా చేయి దాటితే శాంతి భద్రతల పేరిట లేదా మానవతా దృక్పథంతో భారత్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాజా అప్డేట్ ప్రకారం నిరసనకారులను అణచివేయడానికి ఇస్లామాబాద్ ప్రభుత్వం పీఓకేలో భారీగా పారామిలిటరీ బలగాలను, పాక్
రేంజర్స్ను మోహరించింది. మరి సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ సర్దార్ అమన్ ఖాన్ లాంటి నాయకులు వెనక్కి తగ్గడం లేదు. మీరు ఎంతమందిని జైల్లో పెడతారు, ఎంతమందిపై కాల్పులు జరుపుతారు, ఇన్నాళ్ళు మీరు ఆడిన నాటకం ముగిసింది అంటూ వారు హెచ్చరిస్తున్నారు. మరి దశాబ్దాలుగా భారత్ పైకి ఉగ్రవాదులను ఉసుగొలిపిన పాకిస్తాన్ ఇప్పుడు అదే ఉగ్రవాద భూమిపై పుట్టిన ప్రజా చైతన్యాన్ని చూసి భయంతో వణికిపోతుంది. కర్మ ఈజ్ ఏ బూమ్రాంగ్ అంటారు. అది పాకిస్తాన్ విషయంలో అక్షరాలా నిజమవుతుంది. ఏ పీఓకే భూభాగాన్ని వాడుకుని భారత్ను ఇబ్బంది పెట్టాలని చూసిందో ఇప్పుడు అదే పీఓకే పాకిస్తాన్ విచ్ఛిన్నానికి పునాది వేస్తుంది. సర్దార్ అమన్ ఖాన్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాద ముఖ చిత్రాన్ని ప్రపంచానికి మరోసారి స్పష్టంగా చూపించింది. మరి ఈ అంతర్గత యుద్ధంలో పాకిస్తాన్ నిలుస్తుందా, లేక పీఓకే ప్రజల తిరుగుబాటు కాస్త ఆ ప్రాంతాన్ని తిరిగి భారతదేశంలో విలీనం చేయడానికి దారి తీస్తుందా అనేది చాలా ఉత్కంఠభరితంగా మారుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్.